హాయ్ ఫ్రెండ్స్, ఎగ్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ముందుగా 5 ఎగ్స్ పగలగొట్టుకొని బౌల్లో పోసుకున్నాను. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, తగినంత ఉప్పు తీసుకున్నానండి. అందులో వేసుకున్నాను. ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, చిన్నగా తరుముకున్న కొత్తిమీర వేసుకున్నానండి. కొంచెం ఆయిల్ పోసుకోవాలి. బాగా బీట్ చేసుకోవాలండి. గుడ్లు ఇవన్నీ కలిసేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి. మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత ఫ్లఫీగా వస్తుందండి ఆమ్లెట్. 1 మినిట్ వరకు బాగా కలుపుకోవాలండి. మొత్తం కలిసేంత వరకు నేను బాగా కలుపుకున్నాను. తర్వాత పెనం పెట్టుకొని దానిపైన కొంచెం ఆయిల్ పూసుకోవాలి. ఎగ్ మిశ్రమాన్ని పోయాలండి కొంచెం. అంతేనండి, చిన్నగా అటు ఇటు మలుపుతూ కాల్చుకోవాలండి. నేనైతే కట్టెల పొయ్యి మీద చేసుకున్నానండి. ఎప్పుడు గ్యాస్ మీద కాకుండా ఇలా కట్టెల పొయ్యి మీద కూడా మనం చేసుకుంటే టేస్ట్ అనేది బాగా ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో ఎగ్ ఆమ్లెట్. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. మళ్ళీ ఇంకోసారి పోసుకున్నానండి. అట్లాగే ఈసారి చిన్నగా పోసుకున్నాను. మా చెల్లెలు ఎప్పుడు ఆమ్లెట్ తిందామా అని వెయిటింగ్ చేస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో ఎగ్ ఆమ్లెట్.